యుద్ధాలు చేసి విజయం పొందుకున్న వీరుల యొక్క చరిత్రలు తెలుసుకుంటాం, చదువుతాం. అలాగే రాజ్యాధికారం కాపాడుకోవడం కోసం ఎదుటి వ్యక్తులను బ్లేమ్ చేసి తన అధికారం దక్కించుకోవడం కోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసే మనుషుల కొరకు వింటాం, తెలుసుకుంటాం. నీ ఇంట్లో ఉంటూ నీకు కనపడకుండా గోతులు తీస్తూ పందికొక్కులు ఎన్నున్నప్పటికీ ఆ పందికొక్కును చంపడానికి ఇష్టపడతాం. నీ కాళ్ళ కింద చేరి నీకు హాని తలపెట్టిన తేలును నీ చెప్పుతో కొట్టి చంపడానికి ఇష్టపడతాం. అలాగే నీకు ద్రోహం చేస్తున్న మనుషులు నీతోనే ఉంటూ నీతోనే తిరుగుతూ నీ గురించి చెడు ప్రచారం చేస్తూ నీకు హాని కలిగించే మనిషిని క్షమించాలంటే దానికి అత్యున్నతమైన స్థాయి, ఉన్నతమైన స్థితి కావాలి. ఆ ఉన్నతమైన స్థితి, ఆ స్థాయికి రావాలంటే యేసయ్య యొక్క చరిత్రను తెలుసుకోవాలి. యేసయ్య తన సేవా పరిచర్యలో ఇస్కరియోతు యూదా అనే ఒక వ్యక్తి 30 వెండి నాణేలకు యేసయ్యను అమ్ముకుంటున్నప్పటికీ కూడా యేసయ్యకు ఆ విషయము తెలిసిన ఇస్కరియోతు యూదాను క్షమించి, ఇస్కరియోతు యూదా నీ వెళ్ళి నీ పనిని చేసుకొని ఆ పని కొరకు సిద్ధపరిచి పంపించాడే, అదే యేసయ్య మనసు. ఆ యేసయ్య చరిత్ర తెలుసుకున్నప్పుడు నీవు ధన్యుడవు.